Hello everyone. Today we are going to learn about textual grammar from second unit in 6th class English textbook. Okay, this is the lesson the snake catcher. Okay, in the previous video I have explained about reading comprehension, and today I am giving you the video from B Roman in the reading comprehension. Observe the page number 20. Choose the correct option to make the sentence meaningful. These sentences are incomplete. ఇక్కడ ఉన్న sentences incomplete అండి. సో ఈ సెంటెన్స్ కంప్లీట్గా మీనింగ్ఫుల్గా కావాలి అంటే కింద ఉన్న ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్, ద స్నేక్ క్యాచర్ కాట్ ద స్నేక్స్ బికాస్ స్నేక్ క్యాచర్ పాములు ఎందుకు పట్టేవాడు? అతనికి స్నేక్ పార్క్ ఉందనా, లేదా ఇట్ వాస్ హిస్ లైవ్లీహుడ్, అది అతనికి జీవనాధారము. ఇట్ వాస్ హిస్ ప్యాషన్ అంటే అతనికి ఇష్టము. సో ఆన్సర్ బి, ఇట్ వాస్ హిస్ లైవ్లీహుడ్, అది అతని జీవనాధారం. ద స్నేక్ క్యాచర్ ఫౌండ్ ద డ్రాగన్ ఇన్ ఏ డాష్ స్టేట్. సో పాములు పట్టేవాడికి డ్రాగన్ ఏ స్థితిలో కనిపించింది అంటే ఇట్ వాజ్ స్లీపింగ్, డెడ్, ఫ్రోజన్, నిద్రిస్తుంది, చనిపోయింది. ఫ్రోజన్ అంటే గడ్డగట్టి ఉంది. ఏ స్టేజ్లో కనిపించిందంటే సి ఆప్షన్, ఫ్రోజన్ అనమాట, గడ్డగట్టిన స్థితిలో ఉంది. హీ డిసైడెడ్ టు టేక్ ద డ్రాగన్ టు ద టౌన్ బికాస్ స్నేక్ క్యాచర్ డ్రాగన్ని టౌన్కి ఎందుకు తీసుకెళ్ళాడు? ఇట్ వాస్ బిగ్ ఇన్ సైజ్, పెద్ద సైజులో ఉందని. ద టౌన్ పీపుల్ హ్యాడ్ నెవర్ సీన్ ఇట్, ఇంతవరకు ఎప్పుడు ఇది చూడలేదని. హీ వాంటెడ్ టు సెల్ ఇట్ టు ద పీపుల్, దీన్ని ప్రజలకి అమ్మాలని. సో ఆప్షన్ వచ్చేసి బి, అంటే ఇంతవరకు టౌన్ ప్రజలు దీన్ని చూడలేదు కదా, దాన్ని చూసి కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు అని తీసుకెళ్ళాడు. ద క్రౌడ్ గ్యాదర్డ్ ఇన్ ద బజార్ బికాస్, సో బజార్లో క్రౌడ్ అంటే జనం ఎక్కువగా గుమ్మికూడారు. ఎందుకు? ఆఫ్ ద అట్రాక్టివ్ షౌటింగ్ ఆఫ్ ద స్నేక్ క్యాచర్, ఈ పాములు పట్టేవాడు ఆకర్షణీయంగా గట్టిగా అరుస్తున్నాడని. ఇట్ వాస్ ద యూజువల్ ప్రాక్టీస్ ఆఫ్ ద టౌన్స్ పీపుల్, అంటే టౌన్లలో జనము సాధారణంగానే గుంపులుగా ఉంటారు. ఇట్ వాజ్ అన్ అనౌన్స్మెంట్ మేడ్ బై ద గవర్నమెంట్ చెప్పింది కాబట్టి గుంపులుగా ఉన్నారు. అంటే ఏ, ద మైటీ డ్రాగన్ స్వాలోడ్, మైటీ డ్రాగన్ మింగేసింది అనమాట. స్వాలోడ్ అంటే ఎవరిని మింగింది అంటే ఆల్ ద పీపుల్ ఇన్ ద స్ట్రీట్, వీధిలో అందరినీ. సమ్ పీపుల్ అండ్ ద స్నేక్ క్యాచర్, ఆ పాములు పట్టేవాడిని, ఇంకొంతమందిని. ఓన్లీ ద స్నేక్ స్నేక్ క్యాచర్ని మాత్రమే, అంటే పాములు పట్టేవాడిని మాత్రమే మింగింది. సో ఆప్షన్ వచ్చేసి బి. ఓకే, నెక్స్ట్ సి రీడింగ్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సే వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. రైట్ టీ ఫర్ ట్రూ అండ్ ఎఫ్ ఫర్ ఫాల్స్. కింద ఉన్న స్టేట్మెంట్స్ వాక్యాలు చదివి సత్యమా అనుకుంటే ట్రీ పెట్టండి, ఫాల్స్ అసత్యం అనుకుంటే ఎఫ్ పెట్టండి. ద స్నేక్ క్యాచర్ వెంట ట్రెక్కింగ్ టు ద మౌంటైన్. స్నేక్ క్యాచర్ మౌంటైన్కి, ట్రెక్కింగ్ అంటే పర్వతాలు ఎక్కడం ఇష్టంగా, హాబీగా ఉంటుందన్నమాట. సో పర్వతాలు ఎక్కడం అనేది, సో ట్రెక్కింగ్ కోసం వెళ్ళాడు. స్నేక్ క్యాచర్ కొత్త రకమైన పాములను పట్టడానికి వెళ్ళాడు, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్, ఎఫ్. ద స్నేక్ క్యాచర్ థాట్ ద డ్రాగన్ వాస్ డెడ్. స్నేక్ క్యాచర్ ఏమనుకున్నాడు? డ్రాగన్ డెడ్ అనుకున్నాడు, కానీ అది ఫ్రోజన్ స్టేట్లో ఉంది. ట్రూ, టీ ఆన్సర్. హీ పుట్ ద డ్రాగన్ అరౌండ్ హిజ్ నెక్ అండ్ కేమ్ టు ద టౌన్. రాంగ్, కాదు, మూట కట్టుకునేసి వచ్చాడు, కాబట్టి స్టేట్మెంట్ ఫాల్స్. హీ టోల్డ్ ద టౌన్ పీపుల్ దట్ హీ హ్యాడ్ కిల్డ్ ద మైటీ డ్రాగన్. సో టౌన్ పీపుల్కి ఏం చెప్పాడు? తనే సొంతంగా దాన్ని చంపేశాను అని చెప్పాడు. ఓకే, సో ఇది ట్రూ. ద డ్రాగన్ వాజ్ వెరీ ఫెమిలియర్ క్రియేచర్ టు ద టౌన్ పీపుల్. ఆ టౌన్ పీపుల్కి డ్రాగన్ బాగా పరిచయము, కాదు, ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. సో స్టేట్మెంట్ ఫాల్స్. ద వార్మ్త్ ఆఫ్ ద సన్ రైజ్ బ్రాట్ ద డ్రాగన్ టు లైఫ్. సో ఈ సూర్యుని యొక్క వెచ్చదనము డ్రాగన్ని మళ్ళీ స్పృహలోకి తీసుకొని వచ్చింది. స్టేట్మెంట్ ట్రూ. ద డ్రాగన్ లుక్డ్ అట్ ద పీపుల్ అండ్ ఫెల్ట్ అఫ్రైడ్. డ్రాగన్ ప్రజలను చూసి భయపడింది. సో ఫాల్స్ స్టేట్మెంట్. ద స్నేక్ క్యాచర్స్ లైఫ్ ఎండెడ్ ఇన్ ఏ ట్రాజిక్ వే. సో స్నేక్ క్యాచర్ యొక్క జీవితం ట్రాజిక్ అంటే విషాదం, అంటే బాధాపూరితంగా ముగిసిపోయింది. స్టేట్మెంట్ ట్రూ అనమాట. నెక్స్ట్ వొకాబులరీ. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్ ద స్నేక్ క్యాచర్. స్నేక్ క్యాచర్ లెసన్లో ఉన్న ఈ సెంటెన్సెస్ చూడండి. ద స్నేక్ క్యాచర్ ఫౌండ్ ద టెర్రిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్. స్నేక్ క్యాచర్కి ఒక టెర్రిబుల్, ఫియర్స్ లుకింగ్, చూడగానే భయంకరమైనటువంటి డ్రాగన్ దొరికింది. ఇట్ వాస్ బిగ్ అండ్ లుక్డ్ అట్రాక్టివ్, చాలా పెద్దదిగా అట్రాక్టివ్గా ఉంది. ఈ బండిల్డ్ అప్ ద కోల్డ్ క్రియేచర్ ఇన్ ఏ క్లాత్, బట్టలో దాన్ని మూట కట్టుకున్నాడు. పీపుల్ వుడ్ అడ్మైర్ హిస్ బ్రేవ్ యాక్ట్, అంటే తన యొక్క ధైర్యవంతమైన బ్రేవ్ యాక్ట్ని చూసి ప్రజలు మెచ్చుకుంటారు. దిస్ మైటీ స్నేక్ వుడ్ చేంజ్ హిస్ ఫేట్, ఈ పెద్ద పాము తన యొక్క జీవితాన్నే మార్చేస్తుంది అనుకున్నాడు. హీ కుడ్ లీడ్ ఏ లగ్జూరియస్ లైఫ్, చాలా విలాసవంతంగా జీవిస్తాను అనేసి అనుకున్నాడు. ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ టెల్ us ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్స్. ఇక్కడ ఈ డ్రాగన్, క్లాత్ ఇవన్నీ కూడా నౌన్స్ అనమాట, అంటే వస్తువుల పేర్లు కదా. ఓకే, ఇవన్నీ కూడా నౌన్స్. ఈ నౌన్స్ని మాడిఫై చేస్తున్నాయి కాబట్టి ఈ ఫియర్స్, అట్రాక్టివ్, కోల్డ్ ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, ఈ వర్డ్స్, ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ నౌన్స్ యొక్క క్వాలిటీని తెలుపుతున్నాయి. అంటే నౌన్స్ ఎలాగున్నాయంటే డ్రాగన్ ఎలాగుంది? భయంకరంగా ఉంది. ఓకే, ఇంకా ఎలాగుంది? బిగ్, పెద్దదిగా ఉంది. అట్రాక్టివ్,
ఆకర్షణీయంగా ఉంది అంటే ఈ డ్రాగన్ అనే నౌన్ని క్వాలిటీ తెలుపుతూ ఉన్నాయి. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. వాట్స్ అన్ అడ్జెక్టివ్? అన్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ నౌన్స్. ఓకే, ఇలాంటి పదాలని అడ్జెక్టివ్ అంటారు. ఈ అడ్జెక్టివ్స్ అనేది నౌన్స్ని మాడిఫై చేస్తాయి, నౌన్స్ని వివరిస్తాయి అన్నమాట, నౌన్ని క్వాలిఫై చేస్తుంది. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ లైక్ సైజ్, షేప్, కలర్, క్వాలిటీ అండ్ మోర్. ఓకే, ఇట్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్. నౌన్ యొక్క సైజ్, షేప్, కలర్, క్వాలిటీ అన్నింటిని ఈ అడ్జెక్టివ్ అనేది తెలియజేస్తుంది అనమాట. అడ్జెక్టివ్స్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్. ద పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్. అడ్జెక్టివ్స్ అనేది మనకు డిఫరెంట్గా 3 ఫార్మ్స్లో ఉంటాయి. పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్లో దే చేంజ్ దేర్ ఫార్మ్స్ యాజ్ ఫాలోస్. We know that the comparative and superlative takes ER and EST respectively. రెగ్యులర్ అడ్జెక్టివ్స్కి కంపారిటివ్లో ER అనేది యాడ్ అవుతుంది, సూపర్లేటివ్లో EST అనేది యాడ్ అవుతుంది. ఓకే, చూడండి, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్, మైటీ, మైటియర్, మైటియెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, ఫ్యూ, ఫ్యూయర్, ఫ్యూయెస్ట్, strong, stronger, strongest. Adjectives with more than 2 syllables will take more and most in their comparative and superlative forms respectively. They are as follows. Okay, syllables అంటే చూడండి, ఒక వోవెల్ సౌండ్ ప్రొనౌన్సియేషన్ ఉండేదాన్ని మనం సిలబల్ అంటాము. సిలబల్స్ యొక్క వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అడ్జెక్టివ్స్ నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వీడియోస్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీడియో మీరు చూస్తున్నప్పుడు కింద రైట్ సైడ్లో యారో మార్క్ కిందికి ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్ని ఓపెన్ చేసి మీరు అందులో ఉన్న లింక్స్ ఓపెన్ చేయగానే మీ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి. ఓకే, సో అడ్జెక్టివ్స్ మోర్ దాన్ 2 సిలబల్స్, 2 సిలబల్స్ కంటే ఎక్కువ ఉన్న వాటికి ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో మోర్ అని, సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, దీంట్లో 3 సిలబల్స్ ఉన్నాయి. టెరిబుల్, టెరిబుల్, 3 సిలబల్స్ ఉన్నాయి. అట్రాక్టివ్, అట్రాక్టివ్, 3 సిలబల్స్ ఉన్నాయి. లగ్జూరియస్, లగ్జూరియస్, ఇందులో 4 సిలబల్స్ ఉన్నాయన్నమాట. అంటే మోర్ దాన్ 2 సిలబల్స్. ప్రొనౌన్సియేషన్ మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. బ్యూటిఫుల్ 3 సిలబల్స్. ఓకే, 2 సిలబల్స్ కంటే ఎక్కువ ఉన్న వాటికి మనం కంపారిటివ్లో మోర్ పెడతాం. చూడండి, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. టెర్రిబుల్, మోర్ టెర్రిబుల్, మోస్ట్ టెర్రిబుల్. Attractive, more attractive, most attractive. Luxurious, more luxurious, most luxurious. Some adjectives take irregular forms as follows. ఇంకొన్ని అడ్జెక్టివ్స్కి పాజిటివ్ ఫాము, కంపారిటివ్ ఫాము, సూపర్లేటివ్ 3 డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. 3 కూడా వేరేగా వస్తాయి. ఇలాంటి వాటిని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అనేసి అంటాము. ఓకే, 3 డిఫరెంట్ ఫార్మ్స్ చూడండి. బ్యాడ్, వర్స్, వర్స్ట్, గుడ్, బెటర్, బెస్ట్, ఫాదర్, ఫాదెస్ట్, లిటిల్, లెస్, లీస్ట్. ఇవి అంటే వీటి యొక్క మీనింగ్స్ ఏంటి అంటే, పాజిటివ్ అంటే కొంత మోతాదులో కొంత క్వాంటిటీ ఉంటుంది. కంపారిటివ్ అన్నప్పుడు రెండింటిని పోల్చేటప్పుడు కంపారిటివ్ అనేసి వాడతాము. సూపర్లేటివ్ అంటే అన్నింటికంటే ఎక్కువ లేదా అన్నింటికంటే తక్కువ అని చెప్పేటప్పుడు సూపర్లేటివ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నౌ రీడ్ ద లెసన్ థరోలీ అండ్ ఫైండ్ అడ్జెక్టివ్స్. రైట్ దేర్ అదర్ ఫార్మ్స్ ఇన్ యువర్ నోట్బుక్స్. లెసన్లో ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ని థరోగా చదివి ఫైండ్ అవుట్ చేసి వాటిని నోట్బుక్లో వాటి యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఫార్మ్స్ ఇవన్నీ రాయాలా. Second question, look at the picture. The crane wants to fill the cups with suitable adjectives from the pot. Remember, all words in pot are not adjectives and fill in the table. Okay, ఈ క్రేన్ అంటే ఈ కొంగ ఈ పాట్లో ఉన్నటువంటి అడ్జెక్టివ్స్తో ఈ కప్స్ని ఫిల్అప్ చేయాలనుకుంటుంది. అంటే కప్స్ పైన ఏమున్నాయి చూడండి, ఫ్రెండ్సీ, ఎలిఫెంట్, గర్ల్, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా నౌన్స్ అన్నమాట. అంటే నౌన్స్ని మాడిఫై చేసేది కదా అడ్జెక్టివ్స్. సో పార్ట్లో ఉన్న అడ్జెక్టివ్స్తో ఇవి ఫిల్అప్ చేయాలి. కానీ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, అన్ని వర్డ్స్ అడ్జెక్టివ్స్ కాదు. సో కరెక్ట్ అడ్జెక్టివ్స్ మాత్రం ఎత్తి మనం ఇక్కడ మ్యాచ్ చేసి పెట్టేయాలి. ఓకే, లెట్స్ రైట్ ద అడ్జెక్టివ్స్. ఫ్రెండ్, ఫ్రెండ్కి మనం ఏం రాయొచ్చు చూడండి, పూర్ ఫ్రెండ్ అని రాయొచ్చు లేదా క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ అనేది రాసాము. హౌస్, బిగ్ హౌస్ లేదా స్ట్రాంగ్ హౌస్ 2 మ్యాచ్ అవుతాయి, రాయొచ్చు. సీ అంటే సముద్రము, డీప్ సీ చూడండి, డీప్ సీ, సో లోతైన సముద్రం అనేది రాయొచ్చు. నెక్స్ట్ గర్ల్ అంటే ఇక్కడ పూర్ అనేది చూడండి, పూర్ గర్ల్, నాటీ గర్ల్, క్యూట్ గర్ల్, 3 వర్డ్స్ని మనం ఇక్కడ రాయొచ్చు గర్ల్కి. ఎలిఫెంట్ చూడండి, బిగ్, స్ట్రాంగ్ అండ్ యాంగ్రీ 3 రాయొచ్చు అనమాట, పెద్దది లేదా స్ట్రాంగ్, నెక్స్ట్ యాంగ్రీ ఇలాగ రాయొచ్చు. ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే పూర్ ఫ్యామిలీ. ఫీదర్ అంటే ఈకలు, పక్షి ఈకలు. సాఫ్ట్ ఫీదర్ అంటే సున్నితమైన మెత్తడి అనేసి. బాయ్, బాయ్కి ఏం రాయొచ్చు చూడండి, స్ట్రాంగ్ బాయ్. ఓకే, నాటీ బాయ్ 2 రాయొచ్చు అనమాట.
స్ట్రాంగ్ లేదా నాటీ 2 రాయొచ్చు. నెక్స్ట్ విండ్ అంటే పవనము లేదా గాలి, ఏం రాయొచ్చు దీనికి? స్ట్రాంగ్ రాయొచ్చు. నెక్స్ట్ క్లాత్కి చూడండి సాఫ్ట్ క్లాత్ అనేసి పెట్టేయచ్చు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్జెక్టివ్స్ని యాడ్ చేసి మనం ఇక్కడ టేబుల్లో ఫిలప్ చేయాలండి. అడ్జెక్టివ్, నౌన్, ఫ్రేజ్ అంటే ఈ రెండు కలిపితే మనకు చూడండి క్లోజ్ ఫ్రెండ్ అనే ఫ్రేజ్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఓకే ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ టేబుల్లో మనం ఫిలప్ చేయాలి. ఓకే, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ విత్ సూటబుల్ అడ్జెక్టివ్ ఫార్మ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఓకే, కింద ఉన్నటువంటి ఈ పారాగ్రాఫ్ని బాక్స్లో ఉన్న అడ్జెక్టివ్స్తో ఫిలప్ చేయాలి. ఇట్స్ మై యంగర్ సిస్టర్స్ బర్త్డే అంటే నా చిన్న చెల్లెలోని యంగర్ అనేది వస్తుంది ఇక్కడ. మై ఫాదర్ ప్రజెంటెడ్ హర్ ఏ డాష్ వాచ్. సో ఎలాంటి వాచ్ అంటే ఇక్కడ స్మార్ట్, ఈ బాక్స్లో ఉన్న ప్రకారం స్మార్ట్ వాచ్, స్మాల్ కానీ స్మార్ట్ కానీ రావాలి. కానీ వాచ్ అంటేనే మనకు గిఫ్ట్గా ఇప్పుడు స్మార్ట్ వాచ్ అనేసి చెప్తూ ఉంటాం కదా, సో స్మార్ట్ వాచ్. ఐ గేవ్ హర్ ఏ స్మాల్ ఇంగ్లీష్ డిక్షనరీ. మై మదర్ ప్రిపేర్డ్ ఏ డెలిషియస్ కేక్. రుచికరమైనటువంటి కేక్ మా అమ్మ తయారు చేసింది. షీ డెకరేటెడ్ ద టేబుల్ విత్ లవ్లీ రోజెస్. చాలా అందమైన రోజెస్తో టేబుల్ని తయారు చేసింది. దెన్ షీ సర్వ్డ్ అస్ పీసెస్ ఆఫ్ కేక్ ఇన్ క్లీన్ ప్లేట్స్ అండ్ హాట్ బాదం మిల్క్ ఇన్ కప్స్. ఓకే, క్లీన్ ప్లేట్స్లో హాట్ బాదం మిల్క్ కప్స్లో వేసి మాకు సర్వ్ చేసింది. ఓకే, ఈ అడ్జెక్టివ్స్ మనం ఇక్కడ ఫిలప్ చేయాలి. నెక్స్ట్, ఇన్ ద ప్రీవియస్ లెసన్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్. సో రెండింటిని కూడా మనం ప్రీవియస్ లెసన్లో తెలుసుకున్నాం. సినోనిమ్స్ ఆర్ వర్డ్స్ విచ్ మీన్ ద సేమ్ టు అదర్ వర్డ్స్. సో మీన్ ద సేమ్ అంటే ఒకే అర్థం వచ్చేటటువంటి పదాలనే సినోనిమ్స్ అంటారనమాట, సిమిలర్ మీనింగ్ ఇస్తాయి. వేరేజ్ యాంటోనిమ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు అదర్ వర్డ్స్. సో యాంటోనిమ్స్ అంటే వ్యతిరేకమైన అర్థాలు ఇస్తాయి. లెట్స్ లెర్న్ సమ్ మోర్ యాంటోనిమ్స్ విచ్ యూ కేమ్ అక్రాస్ ఇన్ దిస్ లెసన్. ఈ లెసన్లో వచ్చినటువంటి యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్ని మనము ఇక్కడ తెలుసుకున్నాం. ఓకే, బిగ్, స్మాల్, కూల్, హాట్, కామన్, అన్కామన్, డిఫరెంట్, సేమ్, బ్రేవ్, coward, ఈజీ, డిఫికల్ట్, థిక్, థిన్, స్ట్రేంజ్, ఫెమిలియర్, స్ట్రాంగ్, వీక్, అలైవ్, డెడ్. సో ఈ ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ ఇలాగనే నేర్చుకోవాలి. కానీ నేర్చుకున్న తర్వాత వీటిని సెంటెన్స్లో యూసేజ్ చేసినప్పుడు ఇవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఓకే, ట్రై టు రైట్ డౌన్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సొంతంగా సెంటెన్సెస్లో రాయడానికి ట్రై చేయాలి. ఓకే, మ్యాచ్ ద యాంటోనిమ్స్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఈ యాంటోనిమ్స్ అన్నింటినీ మ్యాచ్ చేయండి. ఓకే, కిందున్న ఈ 2 టేబుల్స్లోని యాంటోనిమ్స్ మ్యాచ్ చేయాలి. న్యూ అంటే కొత్తది, ఓల్డ్ పాతది, పూర్ పేద, రిచ్ ధనికమైన, బ్యూటిఫుల్ అందమైన, దీనికి వచ్చేసి అగ్లీ, నియర్ ఫార్ దగ్గర దూరం, ఆల్వేస్ ఎల్లప్పుడు, నెవర్ ఎప్పుడు కాదు, బిగ్గర్ స్మాలర్, అప్ డౌన్. ఓకే, ఇవి మ్యాచ్ చేసి నేర్చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గ్రామర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద సెంటెన్సెస్. ప్రజెంట్ టెన్స్ అంటేనే మనకు వర్తమాన కాలం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలం. ఇందులో కంటిన్యూస్ అంటే కొద్దిసేపు ఆ పని జరుగుతూ ఉంది అంటే కొద్ది కాలం అది కంటిన్యూ అవుతూ ఉంది. కంటిన్యూస్ అనే పదం మనకి ఎక్కడొచ్చినా సరే V1కి ING అనేది ఉంటుంది. ఓకే, ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్ ఓపెన్ చేసేసి మొత్తం వీడియో మీరు డీటెయిల్గా నేర్చుకోండి. ఓకే, సో చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. పిల్లలు స్విమ్మింగ్ అంటే ఈత ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ING అనేది యాడ్ అయింది V1కి. ఓకే, సో ఇక్కడ ప్లూరల్ ఫామ్ కాబట్టి పిల్లలు అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఎప్పుడు కూడా చూడండి కంటిన్యూస్ ఫామ్ వచ్చిందంటే దీనికి ముందు పక్కన మనకు హెల్పింగ్ వర్బ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ మనకు అంటే పర్సన్స్ సింగులర్ అయితే ఈజ్ యామ్ ఉంటుంది, ప్లూరల్ అయితే ఆర్ ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఖచ్చితంగా మనకు ఉంటుందన్నమాట. ఓకే, స్విమ్మింగ్ ఆర్ అనేది వచ్చింది ప్లూరల్ కాబట్టి. నెక్స్ట్, దే ఆర్ వాచింగ్ టీవీ. వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. సో ప్రెజెంట్ కంటిన్యూస్ వాచింగ్. ద బాయ్ ఈజ్ రైటింగ్. బాబు రాస్తున్నాడు. మదర్ ఈజ్ కుకింగ్. అమ్మ వంట వండుతుంది. సో స్విమ్మింగ్, వాచింగ్, రైటింగ్, కుకింగ్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఉన్నాయి. V1 + ING ఉంటుంది. దీని ముందు పక్క హెల్పింగ్ వర్బ్ అనేది ఉంది. ఓకే, ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ ద అబోవ్ పిక్చర్స్ ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్. సో పైన పిక్చర్స్లో ఎన్ని కూడా మనకు పని జరుగుతూ ఉంది అని, ఆన్ గోయింగ్ అంటే కంటిన్యూగా జరుగుతుందని చెప్తుంది. వి రైట్ సెంటెన్సెస్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ దట్ ఈస్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టు డిస్క్రైబ్ ఏ కంటిన్యూయింగ్ ఆర్ ఆన్ గోయింగ్ యాక్షన్ అట్ ద ప్రజెంట్ టైం. అంటే వర్తమాన కాలంలో ప్రోగ్రెసివ్ అంటే పని జరుగుతూ ఉంది, ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి మనం ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. ద ఇంగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్ ఇన్ దీస్ కాంటెక్స్. ఇలాంటి సందర్భాల్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ING ఇంగ్ అనేది మనము యాడ్ చేస్తాము. ఓకే,
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్బ్స్ ఫార్మ్ ప్రొవైడెడ్ ఇన్ బ్రాకెట్స్. ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో మనం రాయాలి హీ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్. కాబట్టి హీ, షీ, ఇట్ ఈ 3 కూడా థర్డ్ పర్సన్ కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇంకా వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేసేసి మనం రాయాలి. షీ ఈస్ ప్లేయింగ్ మ్యాగ్నిఫిషెంట్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్. ఇట్స్ రైనింగ్ నౌ. వి ఆర్ హ్యావింగ్ డిన్నర్ నౌ. సో వి అనే థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ప్లీజ్ బీ క్వైట్, ఐఎమ్ వర్కింగ్. సో నిశ్శబ్దంగా ఉండు, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. సో ఐ ఉన్నది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఓకే, లుక్ సంబడి ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. ఓకే, ఇక్కడ సంబడి అనేది థర్డ్ పర్సన్ అనమాట, సింగులర్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చి V1 ప్లస్ ఐఎన్జీ. ఇక్కడ అన్నిటికీ చూడండి V1 ప్లస్ ఐఎన్జీ అనేది వచ్చింది, ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్. లుక్ అట్ ద ఫాలోయింగ్ పిక్చర్. సోనీ, రీటా, బన్ను, ప్రసాద్ అండ్ హరి విజిటెడ్ ద పార్క్ అలాంగ్ విత్ దేర్ పెట్ డాగ్ అండ్ ఎ డో. ఓకే, సోనీ, రీటా, బన్ను, ప్రసాద్ అండ్ హరి వాళ్ళ పెట్ డాగ్ అంటే వాళ్ళ పెంపుడు జంతువు మరియు ఎ డో అంటే ఒక పావురంతో పార్క్కి వెళ్ళారు. దే ఆర్ బటర్ఫ్లైస్ అండ్ 2 స్మాల్ బర్డ్స్ ఇన్ ద పిక్చర్. ఓకే, మనకు పిక్చర్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బటర్ఫ్లైస్, బర్డ్స్ ఉన్నాయి. నౌ రైట్ సెంటెన్సెస్ విత్ వర్బ్స్ డినోటింగ్ యాక్షన్స్ అట్ ప్రజెంట్. యూ క్యాన్ యూజ్ ద ఫాలోయింగ్ వర్బ్స్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఓకే, ఈ పిక్చర్లో ఉన్నటువంటి సీనరీని మీరు చూసి కొన్ని ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో మనం రాయాలి. ఓకే, ఎగ్జాంపుల్గా చూడండి, అ బర్డ్ ఈజ్ ట్వీటింగ్ అంటే పక్షి అరుస్తూ ఉంది. నెక్స్ట్, ద డాగ్ ఈజ్ బార్కింగ్ కుక్క మొరుగుతూ ఉంది. ద బటర్ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయి. ద బాయ్ ఈజ్ షోయింగ్ సంథింగ్ ఈ అబ్బాయి ఏదో చూపిస్తూ ఉన్నాడు. ద చిల్డ్రన్ ఆర్ వాకింగ్ పిల్లలు నడుస్తూ ఉన్నారు. ఇలాగా కొన్ని సెంటెన్సెస్ మీరు రాయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ రోమన్. లుక్ అట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. This table enables you to write sentences in the present continuous tense. Prepares more sentences of your own in the context of something happening now. One is done for you. He is playing cricket now. He is not playing cricket now. Okay, పక్కన ఉన్న టేబుల్ చూసి ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో యాజ్ పాసిబుల్ యాజ్ యూ కెన్ ఎన్ని వీలైతే అన్ని సెంటెన్సెస్ మనము రాయాలి. దిస్ ఇస్ ద సబ్స్టిట్యూషనల్ టేబుల్. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, అంటే మనకు నాట్ ఉంది అంటే నెగిటివ్ అనేసి అర్థము. ఐఎమ్ వాచింగ్ ద టెలివిజన్ నౌ నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఐఎమ్ నాట్ వాచింగ్ ద టెలివిజన్ నౌ ఇప్పుడు నేను టీవీ చూడడం లేదు. ఐఎమ్ రీడింగ్ ఏ నావెల్ ఇప్పుడు నేను నవెల్ చదువుతున్నాను. ఐఎమ్ నాట్ రీడింగ్ ఏ నావెల్ నేను చదవడం లేదు. హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పూల్ హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద పూల్. He is drinking tea. He is not drinking tea. You are swimming. You are not swimming. They are traveling. They are not traveling. ఇలాగ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు రాసేసి ప్రాక్టీస్ చేయండి. బాగా ఈజీగా మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పైన ఒక గ్రిప్ అనేది వస్తుంది. ఓకే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. You already know about adjectives and their functions in sentences. They not only describe nouns but also compare them in degrees in terms of quality as follows. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి మనకు ఇంతకుముందే తెలుసుకొని ఉన్నాం. నౌన్ని క్వాలిఫై చేస్తాయి, ప్లస్ కంపేర్ అంటే ఇద్దరిని పోలుస్తాయి కూడా. ఓకే, హ్యాపీ, హ్యాపీయర్, ద హ్యాపీయెస్ట్. గుడ్, బెటర్, ద బెస్ట్. యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, ద మోస్ట్ యూస్ఫుల్. యంగ్, యంగర్, ద యంగెస్ట్. స్వీట్, స్వీటర్, ద స్వీటెస్ట్. హాట్, హాటర్, ద హాటెస్ట్. We use the comparative form of adjective to compare one person or thing with other person or things. We use the superlative form of adjective to compare one person or thing with his or her or its whole group. ఓకే, ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువుని ఒకరిని ఇంకొకరితో పోల్చేటప్పుడు ఇద్దరిని మాత్రమే పోల్చేటప్పుడు కంపారిటివ్ డిగ్రీని వాడతాము. ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువుని హోల్ గ్రూప్తో మొత్తం గ్రూప్తో పోల్చేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీస్ని వాడతాం. ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందర మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. చూడండి, ద స్వీటెస్ట్, ద మోస్ట్, ద హ్యాపీయెస్ట్, ద హాటెస్ట్, ద యంగెస్ట్ అలాగా. ఓకే, సూపర్లేటివ్స్ డిగ్రీస్ ముందర మనం ఖచ్చితంగా ఆర్టికల్ ది అనేది యూజ్ చేస్తాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మై హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్ అంటే మా ఇల్లు మీ ఇంటికంటే పెద్దది. రెండింటిని ఇక్కడ పోల్చారు కాబట్టి బిగ్గర్ అనే కంపారిటివ్ డిగ్రీని వాడాం. ద పసిఫిక్ ఓషన్ ఈజ్ డీపర్ దాన్ ద ఆర్కిటిక్ ఓషన్స్. రెండింటిని పోల్చారు కాబట్టి డీపర్. ద అర్త్ ఈజ్ లార్జర్ దాన్ ద మూన్. భూమి చంద్రుని కంటే పెద్దది. సో రెండింటిని పోల్చారు కాబట్టి ఇక్కడ బిగ్గర్, డీపర్, లార్జర్ అనే కంపారిటివ్ డిగ్రీస్ని యూజ్ చేస్తాం. ద జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన సౌర కుటుంబంలో బృహస్పతి, జూపిటర్ అనేది పెద్ద గ్రహము. మొత్తం సోలార్ సిస్టమ్ అంతా హోల్ గ్రూప్ని తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ద బిగ్గెస్ట్ అన్నాడు. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ. షీలా ఈజ్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. క్లాస్ మొత్తంలో కల్లా షీలా స్మార్టెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో కల్లా ఎత్తైన పర్వతం అంటే ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నింటికంటే హోల్ గ్రూప్ని
కంటే కూడా ఎత్తైంది అనేసి చెప్పినాడు. ఇక్కడ హోల్ గ్రూప్స్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ బిగ్గెస్ట్, స్మార్టెస్ట్, హైయెస్ట్ అనేటటువంటి సూపర్లేటివ్ డిగ్రీస్ని వాడారు. వి యూస్ దాన్ ఆఫ్టర్ కంపారిటివ్స్ అండ్ సూపర్లేటివ్స్ ద ఆర్టికల్ ది కమ్స్ బిఫోర్ అండ్ అడ్జెక్టివ్ ఫామ్. ఇద్దరిని పోల్చేటప్పుడు కంపారిటివ్ డిగ్రీలో మనం దాన్ అనేది వాడతాం. సూపర్లేటివ్ డిగ్రీలో మనం వాడేటప్పుడు ఖచ్చితంగా అడ్జెక్టివ్స్ ముందర ది అనేది వాడతాం. ఓకే, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ అడ్జెక్టివ్ ఫార్మ్స్. భామ ఈస్ ప్రెట్టియర్ దాన్ రాధా. ఇక్కడ ప్రెట్టి అనే అడ్జెక్టివ్, కానీ భామాని రాధాని పోలుస్తున్నారు కాబట్టి ప్రెట్టియర్ దాన్ అనే కంపారిటివ్ డిగ్రీ. ఓకే, హరీష్ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మొత్తం క్లాస్లో కల్లా అనే హోల్ గ్రూప్ని తీసుకున్నాడు కాబట్టి ద టాలెస్ట్ బాయ్ అనేసి సూపర్లేటివ్ని వాడాలి. ఎలిఫెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ అనిమల్ ఇన్ ద ఫారెస్ట్. అడవి అన్నింటిలో కల్లా పెద్ద అనిమల్ ఎలిఫెంటు. సో హోల్ గ్రూప్ని, అడవిని మొత్తాన్ని తీసుకున్నాడు కాబట్టి ద బిగ్గెస్ట్. ఐరన్ ఈజ్ హెవియర్ దాన్ కాటన్. రెండింటిని పోలుస్తున్నాడు, ఐరన్, కాటన్, కాబట్టి హెవియర్ దాన్ అనే కంపారిటివ్ వాడాం. అనంతపురం ఈజ్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలో అన్నింటికల్లా అనంతపురం పెద్దది అని చెప్తున్నాడు, అంటే హోల్ గ్రూప్ని తీసుకున్నాడు కాబట్టి సూపర్లేటివ్ ద లార్జెస్ట్ అనేది వాడాం. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్ కూడా నేను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యొక్క వీడియో, నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వీడియో, ఈ రెండింటిని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్స్లో చూడండి. ఈ టిప్స్తో మీరు బాగా నేర్చుకున్నారంటే తొందరగా నేర్చుకుంటారు, ప్లస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఓకే.